హలో ఫ్రెండ్స్, ఈ చూస్తున్న ఆలయం భీముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం సంతానాన్ని కలిగించే దేవతలున్న నిలయంగా ఇక్కడ చెప్పుకుంటారు. ప్రకృతి ఒడిలో కొండల మధ్యలో బండరాలపై కొలువు తీరిన దేవాలయం సంతాయిపేట భీమేశ్వరాలయం. శివుడు ఇక్కడ పంచముఖండగా దర్శనమిస్తూ అరుదైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇది కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో చిట్యాల సంతాయిపేట దగ్గరలో ఈ ఆలయం మనం చూసుకోవచ్చు. పరమేశ్వరుడు అనగానే మనకు శివలింగం గుర్తొస్తుంది. కామారెడ్డి జిల్లాలోని ఈ సంతాయిపేటలో కొలుదీరినటువంటి శివుడు పంచముఖ రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ శివాలయాన్ని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు. స్థల పురాణ ప్రకారం పాండవులు అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ తలదాచుకున్నట్లుగా స్థల పురాణం అయితే తెలియజేస్తుంది. శివుడిని ప్రతిష్ఠించి ఇక్కడ కొలిచినట్లు పెద్దలు చెప్తున్నారు. ఇక్కడైతే భక్తులే స్వయంగా నీళ్లతో అభిషేకం చేస్తారు. కాకతీయుల నిర్మించిన ఆలయాలకు ఉత్తర ద్వారం ఉంటుంది, కానీ ఈ క్షేత్రంలో పడమర ముఖ ద్వారం ఉండడం గమనార్హం. కాలభైరవుడు, గణపతి, పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి ప్రాంగణంలో కొలువు తీరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా భీమేశ్వర ఆలయంలో కుంతీదేవి విగ్రహం ఉంది. సంతాన భాగ్యం లేని వారు కుంతీదేవికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి చేతిలో గద ఉంటుంది, కానీ ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో రాతిపై చెక్కిన ఆంజనేయుని చేతిలో మాత్రం హారం ఉంటుంది. ఇలా ఎందుకంటే లంక నుంచి వచ్చిన ఆంజనేయుడు సీతమ్మ హారం శ్రీరాముడికి ఇస్తున్న సందర్భంగా పురస్కరించుకొని చెక్కిన చిత్రంగా పూర్వీకులు చెప్తున్నారు. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో రాళ్లపై చెక్కిన వినాయకుడి చిత్రాల మెడలో సర్పాలు ఉన్నాయి. ఇంకా కాలభైరవుడు, వినాయకుడు, కుంతీదేవి, పాండవుల విగ్రహాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఆలయం లోపల గుహలాగా ఉంటుంది. గర్భగుడిపై నాగపడగ రూపంలో మనకు కనిపిస్తుంది. ప్రధాన గుడి దక్షిణ భాగంలో పార్వతీదేవి ఆలయం నిర్మించారు. ఇందులో ప్రసిద్ధిగాంచిన ఆళ్లబండ ఉంటుంది. ఈ ఆలయం సమీపంలోని బండరాలపై చెక్కిన గణపతి, సప్తమృతికలు, శ్రీకృష్ణుని సమేతంగా పంచపాండవుల చిత్రాలు ఎన్నో ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ దేవస్థానాన్ని క్రీస్తు శకం 1162 సంవత్సరంలో అభివృద్ధి చేశారు. ఆలయానికి వెనుక నుంచి ముందు నుంచి భీమేశ్వర వాగు ప్రవహిస్తుంది. ఆలయంలో 2 నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్నగా ఉండే నంది విగ్రహం ఏటా కొంత